సుష్మా, బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, తిను. ఏంటి ఈరోజు కొత్తగా నువ్వు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసావు? ఆది ఫోన్ చేశాడా? చేశాడు. అందుకేనా ఈ మార్పు? ఆహా, వాడు చెప్పంగానే నేను వినేస్తాను. మరి అదేదో నేను ఇన్ని రోజుల నుంచి నిన్ను చూసుకోనట్లు. పెళ్ళయ్యాక నిన్ను నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా? ఇల్లంతా నువ్వే ఉన్నావు. మీ నాన్నను కూడా నేను బాగానే చూసుకున్నాను. ఏంటో. సుష్మా, సుష్మా, ఇలారా. ఏంట్రా ఇది? వాడికి ఫోన్ చెయ్యి, నేను రెడీ అయి వస్తాను. మీరు ట్రై చేస్తున్న కస్టమర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. మీరు ట్రై చేస్తున్న కస్టమర్ స్విచ్ ఆఫ్. వాడి రకంగా మెసేజ్ చేసి ఈవెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే వాడిని అసలు ఏమనాలి? ఆగు, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. చెయ్యి. మీరు ట్రై చేస్తున్న కస్టమర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవునా? తనకు ఒకసారి కాల్ చేయనా? చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. సర్లే, ఇదేదో కరెక్ట్గా అనిపించట్లేదు. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ లాంటిది వద్దు, వెయిట్ చేద్దాం. ఏదైనా జరగకూడదు జరిగితే బాధ్యత నువ్వు తీసుకుంటావా? నేనెందుకు తీసుకోవాలి? ఏదో పనులు చేసేది నువ్వు, బాధ్యత నేను తీసుకోవాలా? ఏం అవసరం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. బండి తిప్పు. అన్నా స్వీట్. ఫస్ట్ అయినా? అవును. సరే, ఎంత మంచి జరగాలి. పో. అన్నా స్వీట్. సార్కి ఇచ్చావా? లేదు. ముందు ఆయనకి ఇవ్వు. కమిషనర్ గారికి ఇచ్చే. అన్నా స్వీట్. అన్న కాదు సార్. అన్నా ననివ్వండి సార్, అచ్చం మీ సిస్టర్ లానే ఉంది. ఫైల్ తీసుకున్నావా? ఓకే, సంబంధాలు థాంక్యూ కలుపుతున్నాడు. ఏం పేరు? ఆలియా. బట్ట చాదర్ కట్టు. అన్నా అన్ని పనులు మీరే నేర్పించాలి, కొత్త కదా అందుకే. నేర్పిస్తా. స్వీట్స్ అందరికి ఇవ్వు. మేడం, అర్జెంట్ గా కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? మిస్సింగ్ కంప్లైంట్. మిస్సింగ్ కంప్లైంటా? అయ్యో రా 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 రా. అన్నా మిస్సింగ్ కంప్లైంట్ అంట. ఫస్ట్ చేయదులు. ఏంటి తింగతనంలో ఉంది? అన్న కంప్లైంట్ నేను రాయమంటారా? పని నేర్చుకున్నట్లు అవుద్ది, ఫస్ట్ కేస్ కదా. మీరు కూర్చోండి. మీరు చెప్పండి. సార్, ఆది కనిపించట్లేదు సార్. పిల్లోడు వయసు ఎంతో చెప్పండి. 32 సంవత్సరాలు. 32 ఏళ్ళకి చిన్న పిల్లాడేంటి? సార్, నేనెక్కడ అన్నాను సార్? ఆవిడే అన్నారు. నువ్వెందుకన్నావమ్మా? సరే, పిల్లాడు ఎప్పటి నుంచి కనిపించడం లేదు? సార్, పిల్లాడు కాదు సార్, ఆది. అదే, ఆది ఎప్పటి నుంచి కనిపించడం లేదు? సార్, 2 hours నుంచి కనిపించట్లేదు. 2 గంటల నుంచి కనిపించడం లేదా? ఎక్కడికో వెళ్ళి ఉంటాడులే, మీరు వెళ్ళండి. సార్, అది అన్నా ఇది మిస్సింగ్ కేస్ కదా, ఏమన్నా జరిగిందంటే మీ తల మీద పడుద్ది. ఏదో ఒకటి అడగండి. ఆదికి పెళ్ళయిందా? అయింది సార్. భార్యతో గొడవ పడ్డాడనమాట. వస్తాడులే, విసుగొత్తిపోయి ఉంటాడు. వెళ్ళండి. సార్, భార్యతో గొడవ పడ్డానికి అస్సలు కుదరదు సార్. వాడు 100% నిధిని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. నిధిని వెతుక్కుంటూ వెళ్ళాడంటే అక్కడికే వెళ్ళండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్, వాడు వెళ్ళాడని తెలుసు సార్, కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదా సార్. అన్నా ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని నిధిని వెతుక్కుంటూ వెళ్ళాడంట. అక్రమ సంబంధం అనుకుంటా. చూడు, ఇంటికి దీపం ఇల్లాలని పెట్టుకుని వీధి దీపం కోసం వీధి పాలవడం ఏంటి? సార్, ఆ ఇంటి దీపం నిదే సార్. మరి ఇంట్లో ఉంది వీధి దీపం. ఇంటి దీపం, వీధి దీపం అన్ని నిదే సార్. కన్ఫ్యూజ్ చేయకు, కొనవచ్చు సార్. ఆది విషయం మొదటి నుంచి అంత డీటెయిల్ గా చెప్పు. సరే సార్. సార్, నేను సుష్మన్ లవ్ చేస్తుండే సార్. తనే సార్ నా భార్య సార్. లవ్ చేస్తుండేవారా? అంటే ఇప్పుడు చేయట్లేదా? పెళ్ళంటూ అయ్యాక చెయ్యాల్సిందే కదా సార్, లేదంటే. తెలుసు. సార్, ఆది రోజుని లవ్ చేసేవాడు సార్. అర్థమైంది. ఆది రోజుని లవ్ చేసేవాడు. ఆ విషయం నిధికి తెలిసిపోయింది. నిధికి కోపం వచ్చింది, ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆది నిధి కోసం వెతుకుంటూ వెళ్ళాడు. కరెక్టా? కాదు. ఎలాగంది?
ఆది రోజును లవ్ చేసింది హై స్కూల్లో, దానికి దీనికి సంబంధమే లేదు. సంబంధమే లేకపోతే మరి నాతో ఎందుకు చెప్తున్నావు? సార్ మీరే అన్నారుగా అంతా మొదటి నుంచి డీటెయిల్డ్ గా చెప్పమని. పుట్టింది పెరిగింది బారసాలు చేసుకుంది అంతా నాతోనే చెప్పు. హేయ్, ఈ పిల్లాట్లన్నీ పక్కన పెట్టి ఆదికి నిధికి ఉన్న సంబంధం గురించి మాత్రమే నాతో చెప్పు. చెప్పు. సరే సార్. సార్ ఆది జోని డీప్ గా సిన్సియర్ గా లవ్ చేసేవాడు సార్. ఓ. ఒక నిమిషం ఆగు అన్నా. ఇలా మళ్ళీ మళ్ళీ లవ్ చేస్తుంటే అతని పెళ్ళం ఏమీ అనదా? హేయ్, ముందా కన్నుకొట్టడం ఆపు. ఇంకోసారి కన్నుకొట్టావంటే లాఠీతో పొడుస్తా. ఎంతమంది లవ్ చేస్తాడ్రా వాడు? ఇలా లవ్ చేసుకుంటూ పోతే నిధి ఉంటుందా మరి? సార్ జోని లవ్ చేశాడని నిధి వదిలిపెట్టిపోలేదు సార్. జో వదిలేసినందుకే నిధి వచ్చింది. తిరిగిపోతే తనొచ్చింది, తను పోతే తినొచ్చింది. హే, ఆది తప్పిపోవడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. మరి ఎందుకు చెప్తున్నావా ఇదంతా? హ? జాడించి ఒకటి తన్నారంటే దండం మీద ఆరేసిన బట్ట అయిపోతావు అనుకుంటున్నావో? కోపడకండి సార్. సార్ 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 ఏమైంది సార్ అంతలా కోపడుతున్నారు? ఎలా సంసారం చేస్తున్నావమ్మా ఇతంతో? హే విజు, సార్ తో ఏం చెప్పావు? నేనేం చెప్పాను? కేసు గురించి డీటెయిల్ గా చెప్పాను. చెప్తాను. వాడెవడో మన్మధుడు కనిపించడం లేదట, రోజుని లవ్ చేస్తాడట, పెళ్ళం అడగదట. జోని లవ్ చేస్తాడట, పెళ్ళం అడగదట. జో విడిచి వెళ్ళిందట, నిధి దొరికిందట. ఇప్పుడు నిధి కూడా విడిచి వెళ్ళిందట, తను వెతుక్కుంటూ వీడు కూడా వెళ్ళాట. వాడి పెళ్ళం మహాతల్లి, ఏమీ అడగటం లేదు. అసలు ఈ నిధికి ఎందుకమ్మా ప్రాబ్లము? నిధినే వాడి భార్య సార్. నేను చెప్పాలనుకుంది అదే సార్. నోర్మస్కుని కూర్చో. చూడమ్మా, నా చాతుర్యతతో, నా చాణక్య నీతితో చాలా చాకచక్యంగా అన్ని మిక్స్ చేసి చెప్తున్నా. అతని రాసలీలలు చూడలేక అతని భార్య నిధి అవునా ఇల్లిడిచి వెళ్ళిపోయింది. కరెక్టా? తప్పు సార్. మూసుకో. కరెక్టా? తప్పన్నాను కదా సార్. నోరు మూసుకుని కూర్చోమన్నాను కదా. కరెక్టా? వాడి భార్య చనిపోయి 2 సంవత్సరాలు అయింది సార్. ఏంటి సార్? సార్ యాక్చువల్లీ నువ్వు కాస్త ఆగమ్మా. మీరు చెప్పండి సార్. సార్ తన్నే చెప్పనియండి సార్. చెప్పమ్మా. సార్ విజుని చెప్పని. చెప్పు. సార్ లేదు సార్ తన్నే చెప్పనియండి. ఎవరెవరు చెప్పండి. సార్ నేనే చెప్తాను సార్. నేనే. ఆ, ఆది నిధిని పెళ్లి చేసుకుని 1 సంవత్సరం చాలా సంతోషంగా ఉన్నారు. ఆదికి నిధి అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ సార్. నిధికి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి తను చనిపోయింది సార్. అది జరిగాక ఆది కొన్ని రోజులు నార్మల్గానే ఉన్నాడు సార్. రాను రాను లైఫ్ లో ఇలా జరిగితే దీని నుంచి వాణ్ణి బయటికి తీయాలని మేము చాలా ట్రై చేశాం సార్. కానీ సడన్ గా ఒకరోజు సుష్మా 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 బ్యాంక్ నుంచి లెటర్ ఏమైనా వచ్చిందా? ఏ లెటరు రాలేదు. లెటర్? ఓ షిట్. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు సుష్మా? అయ్యో దేవుడా. ఏమైంది? ఎక్కడ ఏం పెట్టాను? వెతుకుతున్నావు? హే, అప్పుడు నిధికి బాలేదు కదా. ఆ, అప్పుడు తను ఆదికిమ్మని ఒక లెటర్ ఇచ్చింది. కానీ ఆ లెటర్ తను నీకెందుకు ఇచ్చింది? అలా కాదురా, తనకేమైనా జరిగితే ఆ, ఆదికి ఇవ్వమంది. 1 సంవత్సరం టైం ఇచ్చి చూడు, ఆది అంతా మర్చిపోయి మూవ్ అని అయితే ఈ లెటర్ కాల్ చేయమని. లేదంటే లేదంటే ఇంకా మర్చిపోకపోతే ఈ లెటర్ తనకివ్వమంది. ఓ దొరికింది. అవును, నిధి చనిపోయి 1 year అయింది కదా. నేనే మర్చిపోయాను. సీరియస్నెస్ ఉందా నీకు? అలా ఎలా మర్చిపోతావు? అంటే ఆల్రెడీ ఇచ్చుంటే ఆది ఇప్పటికే బాగయ్యేవాడు కదా. ఇంతకీ ఆ లెటర్ లో ఏముంది? ఆ లెటర్ లో ఏమన్నా? అదే సార్ నేను కూడా తను అడిగాను. సార్ అది పర్సనల్ లెటర్ అని నేను చదవలేదు సార్. ఏమమ్మా ఇవి నువ్వు? క్యూరియాసిటీ అంటే అమ్మాయి, అమ్మాయి అంటే క్యూరియాసిటీ. క్యూరియాసిటీ లేని అమ్మాయి అంటూ ఉండదు. మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. అర్థమైందా నీకు? దాన్ని డిసిప్లిన్ అంటారు. ఓ, వేరే వాళ్ళ లెటర్ చదవకపోవడం డీసెన్సీ సార్. దాని తర్వాత సార్ ఆ తర్వాత ఆ లెటర్ ఇవ్వాలని ఆదికి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నాను. కానీ అప్పుడే వాడే ఫోన్ చేస్తున్నాడే. బావా 100 ఏళ్ళరా నీకు. 100 ఏళ్ళు నేను ఇక్కడే ఉండి ఏం చేయాలరా? రేపు లైట్ హౌస్ కి రండి, ఒక విషయం చెప్పాలి. సరే. హే, లెటర్ గురించి ఆదికి ఎందుకు చెప్పలేదు? మనం ఎలాగో వెళ్తున్నాం కదా, అక్కడే ఇచ్చేద్దాం. కానీ లెటర్ లో ఏం రాస్తుందో అర్థమైంది. మనకెందుకు వేరే వాళ్ళ మ్యాటర్? అది డీసెన్సే కాదు. అదిగో అక్కడున్నాడు. ఈ లెటర్ చూస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం కూడా ఈ లెటర్ చదువుంటే పర్లేదులే, ఎలాగో వాడు చదువు నాకు చెప్తాడు కదా. రా, నీకో సర్ప్రైజ్. ఇదేం సర్ప్రైజ్? అక్కడ చూడు. ఆ?
ఆది. హాయ్ జో. హాయ్ జో. హాయ్ విజ్జు. నమస్కారం జో మేడం, చాలా ఇయర్స్ అయింది మిమ్మల్ని చూసి. అవును, చాలా ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం కదా. సారీ రా, మీ పెళ్లికి రాలేకపోయాను. మేం కూడా సారీ. పిలవని పేరెంటానికి నువ్వైనా ఎలా వస్తావు చెప్పు. నేను కరెక్ట్ గా చెప్పానా? విచ్చు. ఏం కాదా? కామెడీ చేస్తా ఉంటాడు వెధవ. కూర్చోరా రాజా, కూర్చో. ఆది, హ? నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అటు వెళ్దామా? మాట్లాడాలా? హా. మామ సైడ్కి వెళ్ళు. మేమెందుకు వెళ్ళాలి? నువ్వు కూడా అస్సలు కదలొద్దు సుష్మా. ఆ? ముందే లేచావా? సరే. అక్కడ వెయిట్ చేయండి, వస్తా. హాజో హాజో. 5 నిమిషాలు కాలేదు తనొచ్చి. ఇంతలో ఎంత మారిపోయాడు. నిన్నంటే పర్లేదు, నన్ను కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. చూడు 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 ఎలా పగలబడి నవ్వుతున్నారో. నువ్వేంటే నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు? నేను క్యాషువల్ గా మాట్లాడాను. మాట్లాడతావు. నువ్వెందుకు మాట్లాడావు? నువ్వే కదా తను వాడికి అంటకట్టింది. ముందు నువ్వు ఆ దేవదాస్ గెటప్ ని చేంజ్ చేయి. నాకు ఇంతకు ముందులా ఉంటేనే ఇష్టం. బాయ్ బాయ్. బాయ్. ఎలా వచ్చావు నువ్వు? క్యాబ్ లో వచ్చాను. నేను డ్రాప్ చేస్తాలే. మామ బిల్ కట్టేసి దా. హే తప్పుకో. జో, ఎన్నేళ్ళైనా నువ్వు మాత్రం చేంజ్ అవ్వలేదు. ఇన్ని ఇయర్స్ తర్వాత నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాడెందుకు డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? లెటర్ ఇద్దామని. అయ్యో నాకు పిచ్చెక్కుతోంది. సరే ముందైతే లెటర్ నాకు ఇవ్వు. నా దగ్గర లెటర్ లేదు, నీకే ఇచ్చాను కదా. టేబుల్ మీద పెట్టానేమో. ఆ? అయ్యో ఎక్కడికి పోయింది? అయ్యయ్యో. సార్ బిల్. సార్ ఇక్కడ ఒక లెటర్ ఉండాలి, చూసారా? లేదు సార్. బిల్ మాత్రం కరెక్ట్ టైం తీసుకొచ్చారు, లెటర్ మాత్రం చూడలేదంట. అయ్యో ఇది ఎంత ఇంపార్టెంటో తెలుసా మీకు? ఎక్కడ పోయిందో ఏమో. బిల్ పేమెంట్ చేయండి సార్. అయ్యో ఎక్కడ పెట్టేశాను? ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? ఎస్ ప్రాబ్. నో ప్రాబ్లం. గుడ్ ఫుడ్, గుడ్ రెస్టారెంట్ అండ్ వెరీ గుడ్ ప్రెటీ ఓనర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ రేట్ us on Google. ఓ యా 5 స్టార్స్. బిల్ ఎంత అయింది? సార్ మీరే చూడండి. ఎత్తరా ఫోన్ ఎత్తు. ఛీ, ఫోన్ ఎత్తరేంటి? నాకు నిద్ర వస్తుంది, పడుకుంటానురా. వెళ్ళు హాయిగా పడుకో. సాయంత్రం నుంచి వీడు ఫోన్ ఎత్తట్లేదు. వీడు వదిలిపెట్టడానికి వెళ్ళాడో లోకం వదిలి వెళ్ళిపోయాడో. ఆ టెన్షన్ అంతా నేను పడతానుగా. నువ్వు మాత్రం హాయిగా పడుకో. ఇంత లేట్ అయింది. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో? సారీ జో, ఆ రోజు నా ఫ్రెండ్స్ మాటలు విని నేను తిట్టేశాను. నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే నా లైఫే వేరేలా ఉండేది. ఆ రోజు నేను నీకు చాలా నచ్చి చెప్పాను. నువ్వు నా మాట వినుంటే ఈ రోజు ఇలా గడ్డం పెంచుకుని దేవదాసులా తిరిగేవాడివి కాదు. నీ లైఫ్ ఇలా అవ్వడానికి నీ ఫ్రెండ్సే కారణం. అందులోనూ ఆ విజయ్ ఉన్నాడు కదా, అతని నుంచి నువ్వు దూరంగా ఉంటేనే మంచిది. నిధిని పోగొట్టుకోగానే డిప్రెషన్ గురయ్యాను. అయితే నేను చూడగానే అన్నీ మర్చిపోయాను. జో, యువర్ అ మ్యాజిషియన్. ఆది, ఇటువైపు చూడు. దగ్గరగా రా. ఇంకా దగ్గరికి రా. కళ్ళు మూసుకో.